ఇదే నా ఫేవరెట్ ప్లేస్. ఏమైంది? మా ఫ్రెండ్ వస్తున్నాడు, పెద్ద నసగాడు. హాయ్ రా. హాయ్ రా. ఎవరు? రేయ్, రేయ్. నేను చెప్పాను వెంకీ. హాయ్. వెంకీ జాన్. ఓ సిస్టర్, మీరు ఇంత అందంగా ఉన్నారు కదా, వీడికి ఎలా పడ్డారు? ఐ మీన్ నల్లగా బక్కగా ఉంటాడు కదా, వీడికి మీరు అవసరం అంటారా? ఇంతకీ ఎప్పటి నుంచి మిల్లావు? మాది స్కూల్ డేస్ నుంచి, 8th క్లాస్. స్కూలా? ఓకే 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 ఓకే. ఇంతకీ ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? కానీ అబ్బా సిగ్గే. రా, ఏంటి? అవును, మీరు ఎప్పుడు యాక్సెప్ట్ చేశారు? వెంటనే ఆ క్షణమే. ఏంటి సిస్టర్, నువ్వు కనీసం ఓ నెలైనా తిప్పించుంటావు అనుకున్నా. ఆ క్షణం, తను నా ఎదురుగా ఉన్న ఆ క్షణం, తనే నా సర్వస్వం అనిపించింది. ఇప్పటికీ ఎప్పటికీ తనే నా సర్వస్వం. సిస్టర్ ప్లీజ్ ప్లీజ్, మా వాడు ఎలా ప్రపోజ్ చేసిందో చెప్పవా? ప్లీజ్ ప్లీజ్ సిస్టర్, ఇదొక్కటే, ఇంకేం అడగదు. సరే, మా 10th క్లాస్ చాలా హ్యాపీగా గడిచింది. ఎప్పుడు నవ్వుతూ ఉండేదాన్ని. ఆ తర్వాత అనిల్ వైజాగ్ వెళ్ళిపోయాడు, ఎవరికీ చెప్పకుండా. ఆ నవ్వు కాస్త కన్నీళ్ళుగా మారాయి. కాలేజ్లో జాయిన్ అయినా కూడా దాన్ని మర్చిపోలేకపోయాను. చాలా కష్టంగా ఉండేది. తన జ్ఞాపకాలు నన్ను నిద్రపోనిచ్చేవి కావు. అయినా నా మనసు ఎప్పుడు చెప్తూనే ఉండేది, అనిల్ తప్పకుండా వస్తాడని తెలుస్తుంది. కొన్నిసార్లు బాగా ఏడుపొచ్చేది, చాలా బాధగా ఉండేది. మన చుట్టూ ఏం జరగకపోయినా మనకి మాత్రం అనిపిస్తూనే ఉంటుంది ఏదో జరుగుతుందని. ఆ రోజు నాకు అలానే ఉంది. హలో బ్రదర్, నీ పేరేంటి? వసంత్. వసంత. సెకండ్ బిఎస్సి ఎస్ జానకీదేవి తెలుసా? అనిల్ కేసరెడ్డి వచ్చాడని చెప్పు. లవ్ మ్యాటర్ భయ, అవును. గొడవలు అవుతాయేమో. బ్రదర్, నీ పేరేంటన్నా? వసంత్. వసంత్, నీకు ఆ భయం ఏం అక్కర్లా. అనిల్ కేసరెడ్డి వచ్చాడని చెప్పు చాలు. సరే వసంత్, థ్యాంక్స్. ఎస్ జానకీదేవి మీరేనా? అవును. మీకోసం అనిల్ కేసిరెడ్డి అని బయట వెయిట్ చేస్తున్నారు. ఆ క్షణం నాకు ఇప్పటికీ గుర్తుంది. నా చుట్టూ జరుగుతుంది కలలా అనిపించింది. నా కల నిజమైంది. నా అనిల్ నా కోసం ఎదురు చూస్తూ కనిపించాడు. ఆ క్షణంలో నా ప్రపంచం మొత్తం తనే. అనిల్ కేసిరెడ్డి అని వినగానే నన్ను నేనే మైమర్చిపోయాను. కనీసం నేను నడవలేకపోయాను, కానీ తన కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళాను. కొంచెం ఏడిసయ్యే పంచవర్ణ భూతం നെഞ്ചം നിറയുതേ
காண்பதெல்லாம் காதலடி. మూడేళ్ళు అవుతుంది తనను చూసి అప్పటికి. స్కూల్ పిల్లాడి రూపురేఖలు పోయి ఆ మీసం గడ్డంతో సింహంలా వచ్చాడు నా కోసం, నా కోసం, ఈ జాన కోసం. తన కళ్ళల్లోకి చూస్తూ నా గుండెల్లో ఉన్న వేల ప్రశ్నలు అడగాలనిపించింది. కానీ జాను, காதலே காதலே தனி பெருந்துளையே கூடவா கூடவா போதும் போதும். காதலே காதலே வாழும் நீளம் போகவா போகவா நீ. సరే నాన్న, ఇంటికి వెళ్ళు. సరే సిస్టర్, థ్యాంక్ యూ, వెళ్ళొస్తా. కానీ ఇదంతా నిజమైతే బాగుండేది కదా. ఇదంతా నిజమైతే చాలా బాగుంటుంది జాను.